వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీ జనాభాను పెంచేందుకు ఏపీ సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాను తీసుకొస్తుంది. నిపుణులు, మేధావుల సూచనలతో ముసాయిదాను రూపొందిస్తున్నారు. సంతానోత్పత్తి రేటును పెంచే చర్యల్లో భాగంగా ముసాయిదాలో పలు ప్రోత్సాహకాలను కూడా ప్రతిపాదించారు. 3 లేదా 4 పిల్లలు ఉంటే ఆ కుటుంబానికి ఆస్తి పన్ను మినహాయింపు ఉంటుంది. మెటర్నిటీ సెలవులను కూడా 6 నుంచి 12 నెలలకు పొడిగించారు. అంతేకాకుండా 3వ బిడ్డ ఉంటే అదనంగా 50,000 రూపాయల ప్రోత్సాహం అందుతుంది. ఇది 4వ బిడ్డకు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే పిల్లలు పుట్టేందుకు IVF ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. అంతేకాకుండా బాలింత తల్లులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలని నిర్ణయించారు. వీటితో పాటు పలు ప్రతిపాదనలతో ముసాయిదా సిద్ధమవుతుంది. జనాభా పరంగా చైనాను అధిగమించి భారత్ మొదటి స్థానంలో నిలిచింది. అయినప్పటికీ దేశంలో పలు రాష్ట్రాల జనాభా మరింత పెంచేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాలు వెనుకబడి ఉండటంతో జనాభాను పెంచి ముందుకెళ్లాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జనాభాను పెంపు కోసం ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఏపీ సర్కార్ ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు అనే సూత్రానికి ఓకే చెబుతుంది. ఒకప్పుడు జనాభా నియంత్రించాలని చెప్పిన సీఎం చంద్రబాబే ఇప్పుడు జనాభాను పెంచాలని ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేయబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం జనాభా పెరుగుదలే అభివృద్ధిలో కీలకంగా మారనుందని ఆయా రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే జనాభా నిష్పత్తిలో తేడాల వల్లే సౌత్ ఇండియాలో రాజకీయ పరంగా లోక్సభ సీట్లు తక్కువగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జనాభాను పెంచి ఎక్కువ పార్లమెంట్ సీట్లను దక్కించుకోవాలని సౌత్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.